లేటర్ హాన్ డైనస్టీకి చెందిన చైనీస్ ఎంపరర్ యేసుప్రభువాన్ని సిలువ వేసిన రోజు హిస్టరీలో లిఖించారు అన్న వీడియో ఎంతమంది చూశారు? జీసస్ పుట్టినప్పుడు ఒక స్టార్ పుట్టింది అని మనకు తెలుసు. దాన్ని స్టార్ ఆఫ్ బెత్లెహెమ్ అని అంటారు. తూర్పు జ్ఞానులు ఇది ముందే గ్రహించి కనిపెట్టి యేసుప్రభువారు పుట్టిన చోటికి ఈ స్టార్ హెల్ప్తో వచ్చి బంగారం బోలం సాంబ్రాన్ని గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం హిస్టరీలో అలాగే మన బైబిల్లో ఉన్నట్టు తెలిసిందే. ఈ జ్ఞానుల్ని మెజై అని అంటారు. అరబిక్లో మెజైన్స్, మజూస్ అంటారు. అంటే జొరాస్ట్రైనిజం మతానికి చెందినవారు. అంటే జొరాస్ట్రైనిజం నుంచి వచ్చిన ఇప్పుడున్న హిందువులకి చెందినవారని. సుమేరియన్లో కల్దియన్స్, హిందూస్లో బ్రాహ్మిన్స్, జొరాస్ట్రైనిజంలో మెజైన్స్, వీళ్ళందరూ ఒకే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అగ్నికి ఆరాధికులు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి హోమంలోనే అగ్ని ఉంటుంది. అది ఇప్పటికీ మన ఇండియాలో చూడొచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఆల్టార్ అనే స్టార్ని వీళ్ళు పూజించడం వీళ్ళు చెక్కుకున్న ఇన్స్క్రిప్షన్స్లో కనిపిస్తుంది. జ్ఞానులు అని ఎందుకన్నారంటే ఫాలెన్ ఏంజల్స్ నేర్పించిన ఫర్బిడెన్ నాలెడ్జ్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ వీళ్ళు నమ్ముతారు కాబట్టి. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను సూచనల కోసం పుట్టించారని ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నట్టు మనకు తెలిసిందే. అయితే ఈ తూర్పు జ్ఞానులు ఆకాశంలో జరిగే మార్పులు ముందుగానే చూసి ఏం జరుగుతుందో చెప్పేవారు. అందుకే చరిత్రలో చూసుకుంటే రాజులు వీళ్ళని వాళ్ళ రాజ్యంలో ఉంచుకునేవారు. కానీ ఇక్కడ తూర్పు జ్ఞానులు స్వయంగా వాళ్ళే నక్షత్రం చూసి వెతుక్కుంటూ యెరూషలేంకి వస్తారు. ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చామన్నప్పుడు యెరూషలేంలో వాళ్ళందరూ హేరోదు రాజుతో సహా అందరూ భయపడతారు. ఇది తెలుసుకున్న రాజు రహస్యంగా ఆ జ్ఞానుల్ని పిలిపించి నక్షత్రం ద్వారా మీరు వెళ్ళి ఆ శిశువు సంగతి ఏంటో విచారించి తెలుసుకుని నాకు వర్తమానం పంపించండి వాళ్ళని బెత్లెహెమ్కి పంపిస్తారు. తర్వాత జ్ఞానులు వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చి సాగిలపడినట్టు మనం బైబిల్లో చూడగలం. తర్వాత ఆ తూర్పు జ్ఞానులకి స్వప్నమందు దేవుని చేత బోధించిన వారు హెరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని ఆదేశించినప్పుడు వాళ్ళు వేరే మార్గంలోకి వెళ్తారు. అయితే ఈ విషయం తెలుసుకున్న హెరోద్ కింగ్ నాకు పోటీగా నాకు మించిన రాజు పుట్టబోతున్నాడా అని 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపమని ఆదేశిస్తారు. తర్వాత ఒక దూత యేసేపుకి స్వప్నమందు దర్శనమిచ్చి శిశువును సంహరించాలని ఆయన్ని వెతుకుచున్నారు. సో శిశువుని తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకి వెళ్ళిపోండి, నేను చెప్పే వరకు అక్కడే ఉండనని ఈ దూత చెప్తారు. అయితే వాళ్ళు హేరోదు మరణం వరకు అక్కడే ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డిసెంబర్ 25 జీసస్ పుట్టారా అన్నది అందరికీ క్వశ్చన్. ఈ స్టార్ ఎప్పుడు పుట్టింది, హిస్టారియన్ అయిన హెరోద్ కింగ్ ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు ఇన్ఫాంట్స్ అందరినీ చంపమని ఆదేశించాడు అన్న విషయాలు తెలిస్తే జీసస్ ఎప్పుడు పుట్టారనే విషయం మనకు తెలిసింది. అయితే హాన్ డైనస్టీకి చెందిన ఆస్ట్రానమీ రికార్డ్స్ బుక్లో ఈ స్టార్ గురించి స్పష్టంగా హిస్టరీలో లిఖించబడింది. అందులో ఉన్నది ఏంటంటే కాన్స్టలేషన్ ఆక్విలాలో ఆల్టైర్ అనే బిగ్గెస్ట్ స్టార్ ఉంటుంది. అందులోంచి ఒక కామెట్ సెకండ్ మంత్లో సెకండ్ ఇయర్లో ఈ కామెట్ పడిందని ఆ బుక్లో లిఖించబడింది. అది కూడా భూమి మీదకి రావడానికి 70 రోజులు పట్టింది అని రాశారు. ఇంకా అందులో ఏముందంటే కామెట్స్ అనేవి పాతవి గతించిపోయి కొత్తవి రావడానికి ఇదొక సూచన. కాబట్టి సాధారణంగా ఆల్టైర్, సన్, మూన్ 5 స్టార్స్ ఒకటే కక్షలో ఒకే మూమెంట్లో ఉంటాయి. కాబట్టి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు, కొత్త ప్రారంభం అని అనడానికి ఇది సూచిస్తుంది. కానీ ఈ కామెట్ ఏదో కొత్త మార్పుని తీసుకొస్తుందని, ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన కామెట్ అని దానిలో లిఖించారు. మార్చ్ 9 నుంచి మే వరకు 5th BCలో ఈ కామెట్ రావడం జరిగిందని దానిలో లిఖించారు. దీన్ని బట్టి చరిత్రకారులు ఏమంటారంటే 4th నుంచి 5th BCలో ఖచ్చితంగా జీసస్ పుట్టారని.